కల్వకుర్తి పట్టణంలోని డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 5 మందిని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందని, ప్రతి ఒక్కరు కూడా పెండింగ్ లో ఉన్న ఛాలెంజ్ క్లియర్ చేసుకోవాలని, వాహనాలు నడిపే వారు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, ఇన్సూరెన్స్ ఆర్సీ పేపర్ ఖచ్చితంగా ఉండాలన్నారు. ఎస్ఐ మాధవరెడ్డి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోసిగిలో వాల్మీకి సర్కిల్ నందు డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ధనాపురం ఉదయ్ వినోద్ మాట్లాడుతూ, కోసిగి మండలంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, అలాగే హాస్టల్లో నెలకొన్న సమస్యలు కూడా పరిష్కరించాలని, కోసిగి ప్రాంతంలో అదనంగా హాస్టల్ ఏర్పాటు చేయాలని, అలాగే డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలన్నారు. వెనుకబడినటువంటి ఈ ప్రాంతంలో గురుకుల పాఠశాలకు, అలాగే కేజీపీవీ పాఠశాలకు ఏర్పాటు చేయాలని డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తున్నామన్నారు. విద్యార్థుల హక్కులను హరించే జీవోను తక్షణమే రద్దు చేయాలని, ప్రభుత్వ ఉత్తర్వులు ప్రజాస్వామ్య విరుద్ధమేనని తక్షణమే ఇచ్చినటువంటి సర్క్యులర్ ను వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు పాల్గొన్నారు. దాదాపుగా హాస్టల్ కానీ, డిగ్రీ కళాశాల కానీ, ప్రభుత్వ జూనియర్ కళాశాల కానీ, అందులో పనిచేసేటువంటి లెక్చరర్లు అయితేనేమి, విద్యార్థులకు ఏవైతే మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకున్నట్లున్నారో, ఈరోజు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా ఈరోజు ఒకసారి కోసిగి ప్రాంతాన్ని రావాలి, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంస్థలు ఏమనేది తెలుసుకోవాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి. అనేక సమస్యలు ఈరోజు కోసిగి ప్రాంతం, ఈరోజు రాయలసీమ పశ్చిమ ప్రాంతం వెనుకబడి ఉంది. మరి ఈరోజు కోసిగి ప్రాంతం కూడా పూర్తిగా వెనక నెట్టేశారు. ఇక్కడ ఉన్నటువంటి జూనియర్ కాలేజీలు అయితేనేమి, డిగ్రీ కాలేజీలు అయితేనేమి, ఈరోజు కేజీబీవి కానీ, గురుకుల పాఠశాలలు అదనంగా ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు న్యాయం చేసే విధంగా విద్యాశాఖ అధికారులు చూడాలని మేము డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా విన్నవిస్తాం. కూడా ఇక్కడ విద్యార్థులంతా ఏకం చేసుకుని ప్రత్యేకంగా విద్యారంగ సమస్యలను పరిష్కరించాలనేసి ఈరోజు డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు ఉదయ్ కుమార్, డిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు.